ఏపీలో మోంతా తుఫానుపై రాజకీయం మొదలైందా? మోంతా తుఫాన్ ఎఫెక్ట్పై వైసీపీ కూటమి సర్కార్ను టార్గెట్ చేసిందా? ఈ విపత్తుకు సీఎం చంద్రబాబే కారణమంటూ వైసీపీ అధినేత అటాక్ మొదలుపెట్టారా? అసలు తుఫానుకు చంద్రబాబుకు ఉన్న సంబంధం ఏంటి? వైసీపీ అధినేత జగన్ కామెంట్స్పై సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతోందా? ఆంధ్రప్రదేశ్ను మోంతా తుఫాన్ నిండా ముంచింది. రాష్ట్రంలో అనేక జిల్లాల్లో పంటలు నీట మునిగాయి. జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తమైంది. అయితే మోంతా తుఫాన్పై ముందస్తు సమాచారంలో కూటమి సర్కార్ అలర్ట్ అయింది. తీర ప్రాంతాల ప్రజలను షెల్టర్లకు తరలించింది. అటు సీఎం చంద్రబాబు వరదలతో నష్టం రాకుండా సహాయక చర్యలను ముమ్మరం చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బలగాలను రంగంలోకి దింపారు. ఎక్కడా ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకున్నారు. అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్ష నిర్వహిస్తూ నష్ట నివారణ చర్యలు చేపట్టారు. అయితే ఇప్పుడు మోంతా తుఫాన్ రాకపై వైసీపీ విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టింది. ఈ విపత్తు రావడానికి సీఎం చంద్రబాబే కారణమంటూ వైసీపీ అధినేత జగన్ విమర్శించడం హాట్ టాపిక్గా మారింది. తాజాగా మోంతా తుఫాన్ నష్టం వివరాలను సీఎం చంద్రబాబు వివరించారు. వరదలతో దాదాపు 5,000 కోట్ల రూపాయల నష్టం జరిగిందని చెప్పుకొచ్చారు. పటిష్టమైన సమాచార సాంకేతిక వ్యవస్థను 16 నెలల్లో ఏర్పాటు చేశామని తెలిపారు. నీళ్లు ఎక్కడా నిల్వలేకుండా డ్రైన్స్లోకి పంపించామని తెలిపారు. ఎక్కడ నీరు నిలిచినా డ్రోన్లు, సీసీటీవీల ద్వారా గుర్తించి తొలగించగలిగామని అన్నారు. ఒకప్పుడు చెట్టు కూలితే తొలగించేందుకు రోజుల తరబడి సమయం పట్టేదని, కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేకుండా గంటల వ్యవధిలోనే సమస్యను పరిష్కరిస్తున్నామని అన్నారు. రియల్ టైం గవర్నెన్స్ సిస్టమ్ ద్వారా కాటమనేని భాస్కర్ బృందం కనబరిచిన పనితీరు అభినందనీయమని కొనియాడారు. మొత్తం సిబ్బంది అద్భుత పనితీరు కనబరిచారని ప్రశంసించారు. గత వైసీపీ ప్రభుత్వంలో డ్యాములు కొట్టుకుపోయాయని సీఎం విమర్శించారు. ప్రస్తుతం ప్రాజెక్టు గేట్లు పని చేయలేదని ఎక్కడా ఫిర్యాదు లేదని, మా అప్రమత్తత వల్ల నీటిపారుదల శాఖకు నష్టం తక్కువ వాటిల్లిందని అన్నారు. 16 నెలలుగా టెక్నాలజీని పర్ఫెక్ట్ గా తయారు చేశాం. చాలా సిస్టమేటిక్ గా టెక్నాలజీ అంతా కూడా ఒక పద్ధతి ప్రకారం చేసి దాన్ని ఎక్కడికక్కడ మీరు చూస్తే అంటే ఎక్కడ కూడా స్టేట్, డిస్ట్రిక్ట్, కాన్స్టిట్యున్సీ, మండల్, దెన్ పంచాయత్, గ్రామ సచివాలయం వీళ్ళందరినీ ఇచ్చేసి ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అంతా తెప్పించి ఐఎండి ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు ఏది చూపించారు. అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా క్షేత్రస్థాయిలో పర్యటించారు. అవనిగడ్డ నియోజకవర్గం కోడూరు దగ్గర తుఫాను మూలంగా దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారి ఆవేదన తెలుసుకుని ధైర్యం చెప్పారు. కృష్ణా జిల్లా అవనిగడ్డలో తుఫాను నష్టంపై ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను పరిశీలించారు. రైతుల నుంచి పంట నష్టం వివరాలను తెలుసుకుని వారిని ఓదార్చారు. ప్రతి ఒక్క అన్నదాతను ప్రభుత్వం ఆదుకుంటుందని వారికి భరోసా ఇచ్చారు. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు కామెంట్స్ పై వైఎస్ జగన్ తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలో మోంతా తుఫాన్ రావడానికి సీఎం చంద్రబాబే కారణమంటూ విమర్శించారు. రాష్ట్రంలో మోంతా తుఫాన్ ప్రభావంపై చర్చించేందుకు వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులతో వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ మోంతా తుఫాన్ బీభత్సం సృష్టించిందన్నారు. తుఫాన్ పంజా విసరడంతో 25 జిల్లాల్లో 15 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని చెప్పారు. అయితే గత ప్రభుత్వంలో ఆర్బీకే వ్యవస్థ అప్రమత్తంగా ఉండేదని గుర్తు చేశారు. అలాగే ప్రతి పంటకు ఈ క్రాప్ చేసేవాళ్లమని ఆయన గుర్తు చేశారు. ఉచిత పంటల బీమా ద్వారా రైతులకు భరోసా కల్పించామన్నారు. అంతేకాదు రాష్ట్రంలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక 16 సార్లు అల్పపీడనాలు, వాయుగుండాలు, తుఫాన్లు వచ్చాయని ఆరోపించారు. రైతులను ఆదుకోవడంలో కూటమి సర్కార్ పూర్తిగా విఫలమైందని విమర్శించారు. అటు పొగాకు, మామిడి, ఉల్లి తదితర పంటలకు గిట్టుబాటు ధర కల్పించలేదని జగన్ విమర్శించారు. ఇవన్నీ మానవ తప్పిదాలని జగన్ అభివర్ణించారు. మరి ముఖ్యంగా
చంద్రబాబు పాలన సృష్టించిన విపత్తుగా ఆయన తీవ్ర ఆరోపణ చేశారు. 2024 నుంచి చూస్తే, జూన్ నుంచి చూస్తే దాదాపు 16 సార్లు ఉత్పన్నమైనాయి. ఈ 16 సార్లకు సంబంధించి ఎంతమంది రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అందింది, ఎంతమంది రైతులకు నష్టపోయిన పరిస్థితుల మధ్య వాళ్ళకు ప్రభుత్వం తోడుగా నిలబడింది అని చెప్పి చూస్తే ఈ ప్రభుత్వం తరపు నుంచి గుండు సున్నా కనిపిస్తుంది. అంటే ఏ ఒక్క రైతుకు కూడా ఇన్పుట్ సబ్సిడీ అన్నది అందించని పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం కనిపిస్తూ ఉంది. వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళ లెక్కల ప్రకారమే చూసినా కూడా దాదాపుగా 5.5 లక్షల మంది రైతులకు ఇన్పుట్ సబ్సిడీ రూపేణ 600 కోట్లు ఇవ్వాలని, అది ఇవ్వకుండా ఎగరగొట్టిన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఏ పంటకు కూడా గిట్టుబాటు ధరలు రాని పరిస్థితిలో రైతు తీవ్రంగా ఈ 16 నెలలు 17 నెలలు చంద్రబాబు నాయుడు గారి పాలనలో నష్టపోయిన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. మొత్తం మీద మోంతా తుఫాన్ విషయంలో టీడీపీ, వైసీపీ మధ్య డైలాగ్ వార్ ముదురుతుంది. అయితే ప్రజలు పీకల్లోతు కష్టాల్లో ఉండగా నేతలు ఇలా రాజకీయ విమర్శలు చేసుకోవడం ఏంటని ప్రశ్నలు వస్తున్నాయి. ఇప్పటికైనా పరస్పర విమర్శలు మానేసి ప్రజలకు సాయం చేయాలని నెటిజన్లు చురకలంటిస్తున్నారు. చూడాలి మరి ఈ మోంతా తుఫాన్ వార్ ఇంకెంత దూరం వెళ్తుందోనంటూ ప్రచారం సైతం జరుగుతుంది.